ఆత్మలు మాత్రమే దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళాయి. ఇప్పుడు సమాధులు తెరవబడి లేచినటువంటి వారు 30 పంట 60 పంట ఇంకా పూర్తి అవ్వలేదు. ఇది ఆగమనము కాదు, ఇది రాకడా కాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపలో మరొక పర్యాయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినాన 6వ ముద్ర గురించి మనం ధ్యానం చేద్దాం. నా పేరు సంతోష్. మీరు వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ వీడియోలు వాక్యానుసారముగా ఉన్నవా లేవా అనేటువంటిది దయచేసి బైబిల్ చదివి మీరు తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రైట్, మంచిది. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ ఘనమైన ప్రశస్తమైన నామములో మీరు మమ్మల్ని ప్రేమించి నీ వాక్యముని ధ్యానించడానికి మీరు మాలో ఉంచిన నీ ఆత్మ ప్రభావాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యమును తండ్రి స్పష్టంగా గ్రహించగలిగే శక్తిని అనుగ్రహించండి. మీరు మాట్లాడుచూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, మీ కార్యమును మా మీద జరిగించి ఈ భూమి మీద నీకు సాక్షులుగా నిలబెట్టమని మనవి చేస్తూ ఉన్నాం. నాటంకపరుస్తూ ఉన్న ప్రతి అంధత్వాన్ని, దురాత్మ చీకటి ప్రభావాన్ని యేసు నామములో లయపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమెన్. గత వీడియోల్లో 5వ ముద్ర విప్పదీసిన తరువాత హతసాక్షులైనటువంటి వారు బలిపీఠము క్రింద ఉన్నారు అనేటువంటి దానిని మనం ధ్యానం చేశాం. ఈ బలిపీఠము క్రింద ఎందుకు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఎందుకు ఉన్నారు, పరదేశికి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి 2 అంశాల గురించి మనం ధ్యానం చేశాం. ఎదినానా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి పరలోకము వెళ్ళడాన్ని మనం చూడబోతూ ఉన్నాం. చాలామంది దేవుని యొక్క వాక్యములో ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి నిజంగా దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాట అట్టి వారికి కొంత ఆలోచన కలిగించినప్పటికీ క్రైస్తవ ప్రపంచమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు భూమిని విడిచి వెళుతూ ఉన్నాడా అనేటువంటి ఆలోచనకు రాక తప్పదు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో 12 నుంచి మనం గమనించినప్పుడు ఆ ముద్రలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మార్పులు, ద్వీపాలు గతులు తప్పిపోయినాయి, కొండలు వాటి స్థానాలు తప్పిపోయినాయి, ఆకాశ నక్షత్రములు అంజూరపు చెట్టు పండ్లు రాలినట్లుగా రాలి భూమి మీద పడ్డాయి, సూర్యుడు నలుపైపోయాడు, చంద్రుడు ఎరుపైపోయాడు, ఆకాశము చుట్టవలే పక్కకు జరిగింది అనేటువంటిది ఆ 6వ ముద్ర విప్పదీసినప్పుడు జరిగిన సంగతి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి పరలోకం వెళ్ళేటప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా తనను సృష్టించినటువంటి దేవునిని గౌరవిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ పక్కకు జరిగినట్లుగా మనకు అర్థం కావాలి. అట్లా ఎట్లా అర్థం చేసుకోవచ్చండి అని మీరు ఆలోచన చేస్తే ఈ ముద్రలో ఉన్నటువంటి వివరణ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యమును ముగించి భూమి మీద ఆయన వచ్చినది మొదలుకొని దేవుడు పరిశుద్ధాత్మ, ఆత్మ అయి ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, ఆ ఆత్మయే భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడిగా పెంతెకొస్తు పండుగ దినాన ఈ భూమి మీదకు వచ్చారు. అదేంటండి, అంతకుముందు కూడా పాత నిబంధన కాలంలో కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనుషుల మీద కనబడింది కదా అని మనం అడగవచ్చు. దావీదు కానీ, సౌలు కానీ కొంతమంది దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఉన్నారు అనేటువంటిది పాత నిబంధనలో మనం చూసాం. అయితే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరముగా భూమి మీద నివాసము చేయలేదు. దేవుని యొక్క ఆత్మ నింపుదల అనేటువంటిది ఆయన మనసే పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆ మనస్సు ఎవరైతే ఆశిస్తారో, ఆ మనస్సును ఎవరైతే అనుసరించి నడుస్తారో అట్టి వారి అందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడే వారందరి హృదయాల మీద సింహాసనాసీనుడై ఉంటాడు. అందులో ఎటువంటి మార్పు లేదు. మన ఆలోచన బట్టి కానీ, సాతాను ఆలోచన బట్టి కానీ మన ఆత్మీయ జీవితాన్ని నడిపించినప్పుడు
దేవుని ఆత్మ అయి ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడు దూరముగా మన నుంచి వెలుపట ఉంటాడు. అందుకనే క్రొత్త నిబంధనలో చెప్పబడినటువంటి మాటలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనూ మనలోనూ నివాసము చేస్తాడు. మనతో ఏ రీతిగా నివాసము చేస్తాడు? బాప్తీసము తీసుకొని మారు మనసును వెతుకుతూ దేవుని మనసే మనము వెంబడించవలసినటువంటి మనసు అని గ్రహించి మన ఆలోచనలను, లోక సంబంధమైన తలంపులను, మన ఆశలను, ఇష్టాలను అన్నిటినీ పక్కన పెట్టి భూమి మీద ఎందుకు మనము బ్రతుకుతూ ఉన్నామో, దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి మనము బ్రతుకుతూ ఉండగా కష్టమైన, శ్రమ అయినా, ఇబ్బందులు వచ్చినా, దూషణలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా దేవుని మనస్సును, సత్యమును ఆధారము చేసుకొని మనము నడుస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు నడుస్తాడు. మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములోనికి ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నామో మనము దేవుని మనస్సు ఎరిగినటువంటి వారముగాను, మనము చేరవలసిన గమ్యము ఏమిటి, మనము భూమి మీద నడవవలసినటువంటి మార్గము ఏమిటి అని స్పష్టముగా మనకు అర్థమైనప్పుడు మన హృదయములో ఇక నరుని ఆలోచన అనగా మన ఆలోచనకు ఇక తావు లేకుండా సంపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా మనము ఉండడానికి మనము పరిశుద్ధపరచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం అనే సింహాసనము మీద ఆసీనుడవుతాడు. మన ఆత్మ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏకమై, పరిశుద్ధాత్మ దేవుని చేత ఏకమై మన ఆత్మను ఆయన చేతులకు అప్పగిస్తాము. అయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో వచ్చి వెళ్ళినట్లుగా కొత్త నిబంధనలో జరగలేదు. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తే శిష్యులకు చెప్పారు, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ప్రకారము యేసుక్రీస్తు ఆదరణకర్తను పంపించాడు. ఎప్పుడు పంపించాడు? పెంతెకొస్తు పండుగ దినాన దేవుని బిడ్డలైనటువంటి వారు, క్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుని యొక్క దైవత్వము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వాక్యము అని గుర్తెరిగి పాపమును విడిచి ప్రత్యేకించబడినటువంటి వారందరూ కూడా ఒక చోట కూడి ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు వచ్చాడు. అదంతా కూడా అపోస్తుల కార్యముల గ్రంథములు 2వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటూ వచ్చినప్పుడు 4 వచనాల వరకు ఆ క్రమమంతా కూడా కనబడుతూ ఉన్నది. బాప్తిసమిచ్చు యోహాను గారు దీనిని గురించి ముందుగానే చెప్పారు. నేనైతే మీకు నీళ్ళల్లో బాప్తిసమిస్తూ ఉన్నాను, కానీ నా వెనుక ఒక ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన ఆత్మలోను అగ్నిలోను బాప్తిసమిస్తాడు అని చెప్పారు. యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఆ బాప్తీసాలలో ఒక బాప్తీసము ఆత్మ సంబంధమైన బాప్తీసము. ఆ బాప్తీసమే పరిశుద్ధాత్మ పొందుకోవడము, పరిశుద్ధాత్మకు మన హృదయములో స్థానం ఇవ్వడము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనస్సు ప్రకారం అనగా దేవుని మనస్సు ప్రకారము మనము నడవడము. ఒకసారి చూద్దామా? లూకా రాసినటువంటి సువార్త 3వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు 16వ వచనంలో బాప్తిసమిచ్చు యోహాను గారు చెప్తూ ఉన్నారు, యోహాను, నేను నీళ్ళల్లో మీకు బాప్తిసమిచ్చుచూ ఉన్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచూ ఉన్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసమిచ్చును. పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసమిచ్చును అనే మాట యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవడానికి రాకమునుపే, యేసుక్రీస్తు బాప్తిసం పొందుకోవడానికి వచ్చినటువంటి దినాలలోనే బాప్తిసము ఇచ్చినటువంటి బాప్తిసమిచ్చు యోహాను గారు ఆ మాటను చెప్పారు. అది ఎప్పుడు నెరవేరింది? పెంతెకొస్తు పండుగ దినాన నెరవేరింది. ఇదంతా మీకు తెలుసు. నేను చెప్పాలనుకున్నటువంటి దాని గురించి మీకు అర్థం కావడానికి, క్రొత్తగా ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వారికి కూడా పరిపూర్ణంగా అర్థం కావడానికి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. బాప్తిసమిచ్చు యోహాను గారు చెప్పినటువంటి ఆ మాటనే యావేలు గారు క్రీస్తు పూర్వం 835 నుంచి 792-96 వరకు ఉన్నటువంటి సంవత్సరాలలో ప్రవక్తగా ఉన్నటువంటి
యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు అని వ్రాయబడి ఉన్నది. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము, ఆయన సన్నిధి, ఆయన మనతో నివాసము చేయడము యాదృచ్ఛికముగా జరిగింది కాదు. ఇది దేవుని యొక్క సంకల్పము. మనము దేవుని మనసును అనుసరించి నడవాలి అని చెప్పేసి దేవదేవుడే ఆయన మనసును భూమి మీదకు పంపించాడు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు వచ్చి వెళుతూ ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిన తరువాత దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆత్మ అయి ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీద దేవుడు కొంతకాలం ఉంచాడు. అది ఎప్పటి నుంచి? పెంతెకొస్తు పండుగ దినము దగ్గర నుంచి, అనగా యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళినది మొదలుకొని, ఇదిగో యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళి 6వ ముద్ర విప్పదీసేటంత వరకు కూడా ఆయన భూమి మీదనే ఉన్నాడు. ఏమిటి ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము? ఎందుకు వచ్చాడు అనంటే, మనము దేవుని మనస్సును అనుసరించి నడవాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు భూమి మీద ఆయన వచ్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత యేసుక్రీస్తు కొన్ని మాటలను మనకు వివరించుకుంటూ వచ్చారు. అవేమిటయ్యా అనంటే, మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన ఈ లోకములో ఉన్నటువంటి వారందరికీ కనబడడు, లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనను వెతకలేరు. అయితే మీకు ఆయన ప్రభావమును, మీకు ఆయన యొక్క శక్తిని దేవుడు మీకు కనబరుచు విధముగా మీ కన్నులను ఆయన తెరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావాన్ని మీరు తెలుసుకుంటారు అనేటువంటి మాట బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఒకసారి ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను మనము స్పష్టంగా గ్రహించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే, ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచూ ఉన్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఈ మాట చాలా స్పష్టంగా గ్రహించండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి ఆయన యందు మన పాపములను విడిచిపెట్టి ఆయన రక్తములో మనము శుద్ధీకరించబడి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి దేవుని యొక్క మనస్సును వెతుకుతూ మనము భూమి మీద జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని, ఆయన ప్రభావాన్ని, ఆయన ఆత్మ నింపుదలను మనము పొందుకుంటాము. పరిశుద్ధాత్మ దేవునిని పొందుకున్నటువంటి వారు ఏమి చేస్తారు? సర్వసత్యాన్ని తెలుసుకుంటారు. దేవుని ఆత్మ నింపుదల కలిగినటువంటి వారు సర్వసత్యాన్ని తెలుసుకుంటారు. ఎగరరు, గంతులు వేయరు. పరిశుద్ధాత్మ దేవునిలో సంతోషించి ఆనందించి పాటలు పాడడం వేరు, దేవుని యొక్క మహిమను వెదగడం వేరు, ఆయనలో సంతోషపడడం వేరు. కానీ ఆత్మను పొందుకున్న ప్రతిసారి ఉదయం ప్రార్థన చేసినా అదే డ్యాన్సు, సాయంత్రం ప్రార్థన చేసినా అదే డ్యాన్సు. మరి ఇది ఎందుకు వాళ్ళు కావాలని చేస్తున్నారు అనేటువంటిది చూసేటువంటి వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం మాత్రం ఆ రీతిగా ఉండదు. ఆది అపోస్తులైనటువంటి వారు పరిశుద్ధాత్మ దేవునిని పొందుకున్నప్పుడు వాళ్లకు వాక్శక్తిని అనుగ్రహించాడు. వాక్శక్తి అన్నంటే ప్రపంచములో ఉన్నటువంటి దేశ జనాభా యొక్క భాష,
ఏ దేశములో వారు నివసిస్తూ ఉన్నారో ఆ దేశములో నివాసం ఉంటున్నటువంటి వారు మాట్లాడే భాషను మాట్లాడగలిగేటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించాడు. ఆ ఆత్మను పొందుకున్నటువంటి వారు, ఉదాహరణకు ఒక తెలుగు తెలిసినటువంటి వాడు ఉన్నాడు అనుకోండి. ఆ తెలుగు తెలిసినటువంటి వాడు మరాఠీ, మలయాళం ఇవన్నీ కూడా మాట్లాడవలసి వచ్చి, దేవుని చేతిలో ఉపయోగపడవలసి వచ్చి, ఆ మనిషే దేవుని చేతిలో ఉన్నప్పుడు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వాడై ఉన్నప్పుడు, వేరొక భాష మాట్లాడేటువంటి వారికి ఇతని ద్వారా దేవుడు పలికించాలి, దేవుడు మాట్లాడాలి అనే ఆలోచన కలిగినప్పుడు వారు కలిగి ఉన్న ఆ భాష, మలయాళం కానీ, మరాఠీ కానీ, కన్నడ కానీ ఏదైనాను సరే, ఈ తెలుగు మాత్రమే తెలిసినటువంటి వాడు మాట్లాడగలగడమే అన్య భాషలు మాట్లాడడము. అన్య భాషలు మాట్లాడడం అని అంటే ఇతర జనాభాకు కలిగి ఉన్న భాషను మాట్లాడడమే కానీ అసలు మనుషులకు అర్థం కానటువంటి భాష మాట్లాడడము అని కాదు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారు చేయవలసిన పనేమిటయ్యనంటే మనుషులను సర్వసత్యము వైపు ఆకర్షించడం, మనుషులకు దేవుని యొక్క మహిమను తెలియజేయడం, మనుషులకు దేవుని యొక్క ప్రభావమును కనబరచడం, దేవుని ఔన్నత్యాన్ని కనబరచడం, దేవుని యొక్క విలువను తెలియజేయడం, అంతేగాని దేవునిని అల్లరి చేయడం కాదు. ఎవరికీ అర్థం కానటువంటి విధముగా నీ యొక్క మనస్సు గంతులు వేసినట్లుగా చేయడం కాదు. ఆత్మ నింపుదల కలిగిన వాడు సర్వసత్యమును తెలుసుకుంటాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా, దేవుని యొక్క మనస్సు కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఏమి చేస్తారంట? దేవుని సంగతుల గురించి ఆలోచన చేస్తారు. మనము లౌకిక ఆత్మను కాదు పొందుకున్నది, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము, నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వాటిని గూర్చియే మనము బోధించుచూ ఉన్నాము. ఆత్మ నేర్పినటువంటి మాటలను, ఆత్మ బోధిస్తూ ఉన్నటువంటి మాటలనే బోధించాలి. మన సొంత మనసు కలిగి, మన సొంత ఆలోచన కలిగి మనం బోధ చేస్తూ ఉన్నప్పుడు తర్వాత మనము ఖచ్చితంగా దేవుని చేత హెచ్చరించబడతాము. మన అంతరంగము దేవుని సన్నిధిలో గద్దించి మన తప్పును మనకు తెలియజేసేటువంటి విధముగా దేవుడు సరిచేస్తూ ఉంటాడు. అందుకనే దేవుని ఆత్మచేతనే మేము బోధిస్తూ ఉన్నాము. కానీ మనుషుల ఈచ్ఛలు, మనుషులు మన వైపు ఆకర్షించబడాలి అని, మనుషులకు ఏదో నేను గొప్పవాడినిగా తెలియజేసుకోవాలి అని కానీ ఎక్కడా కూడా నేను బోధించటం లేదు అని అపోస్తులుడైనటువంటి పౌలు కూడా చెప్తూ ఉన్నాడు. నేనైతే నా సొంత జ్ఞానమును బట్టి, జ్ఞానాతిశయమును బట్టి నేను దేవుని యొక్క మర్మములను మీకు బోధించడం లేదు. కానీ మనుషులను ఆకర్షించాలి అనేటువంటి ఇంపైన మాటలను నేను బోధించడం లేదు. కానీ జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని యొక్క శక్తియు కనబరుచు దృష్టాంతములు నియోగించి తిని అని చెప్తూ ఉన్నాడు. నా మాటలను జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏమిటయ్యా అనంటే మనుషులను దేవుని యొక్క సత్యము వైపు నడిపించడమే, మనుషులను దేవుని యొక్క మనస్సు చేత నింపడమే. అందుకనే మనుష్య ఆత్మలు కాక, మనుష్య మనస్సులతోటి కాక దేవుని యొక్క ఆత్మ చేతే మనము నడిపింపబడుతూ ఉన్నాము అని అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. మనము మన ఆత్మతోటి, మన మనస్సుతోటి ఆలోచన చేసేటువంటి స్థితి క్రైస్తవులకు ఉండకూడదు. సత్యము మన ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు ఉంచినప్పుడు శ్రమ అయినా కష్టమైనా కానీ ఆ సత్యమును అనుసరించి సర్వసత్యమును గ్రహించగలిగేటువంటి శక్తిలోనికి మనం వెళ్ళవలసిందే. ఆ రీతిగా నడిపించేటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవునిని కాక వేరొక ఆత్మను మనం ఎప్పుడూ కూడా అంగీకరించకూడదు, అనుసరించి నడవకూడదు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు వచ్చినది మొదలుకొని ఆయన చేస్తూ ఉన్న కార్యమంతా కూడా ఇదే. మనుష్యులను యేసుక్రీస్తు రక్తము చేత కొనినటువంటి ఆ దేవుని యొక్క రక్తమును ఎవరిలోనైతే ఈ పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తాడో, క్రీస్తును పోలి ఎవరైతే నడుస్తూ ఉన్నారో అనేటువంటిది ఈ పరిశుద్ధాత్మ దేవుడు గ్రహిస్తాడో, తెలుసుకున్నాడో,
చూస్తూ ఉన్నాడో వారిని మరి అధికముగా బలపరిచి సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించడమే ఆయన భూమి మీద ఉన్న కాలమంతయు కూడా చేసినటువంటి పని. మనకు అర్థము కానటువంటి మర్మములను కూడా విశదపరిచినటువంటి ఆత్మ ఈ పరిశుద్ధాత్మ దేవుడే. కంటికి కనబడనటువంటివి, హృదయమునకు గోచరము కానటువంటి వాటిని కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. చాలామంది ఈ ప్రకటన గ్రంథము గురించి ఇది మర్మమైనట్టు ఉన్నది, దీన్ని అర్థం చేసుకోవడం కష్టం అనేటువంటి విధములో చాలామంది సేవకులు వదిలివేస్తూ ఉన్నారు. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును మనకు తెలియజేశాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించే మనం ఈరోజు చేస్తూ ఉన్నాము. ఆయన భూమి మీద ఉన్నంత కాలము కూడా మనుషులను ఆత్మచేత నింపి దేవుని మనస్సు ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా మనుషులను మారుస్తూ వచ్చాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు అన్నాడు అనంటే దేవుడు ఈ క్రొత్త నిబంధనలో చేస్తూ ఉన్నటువంటి కార్యమునే దావీదు జీవితంలో కూడా చేశాడు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆ దావీదు కొన్ని తప్పులు చేసినప్పటికీ కూడా తిరిగి మరలా పశ్చాత్తాపడి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడై దేవుని మనస్సును గెలుచుకున్నాడు. సౌలు కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినందువలన దేవుని ఆత్మ ఆయనను విడిచి వెళ్ళిపోయి దురాత్మ వచ్చి ఆయనను పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, సౌలు దేవుని ఆత్మను పొందుకున్నాడు కానీ లోకములో పడిపోయాడు. దావీదు దేవుని ఆత్మను పొందుకున్నాడు, దేవుని యొక్క మనస్సును గెలిచాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేనిదే దేవుని మనస్సును మనము గ్రహించలేము. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేనిదే దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశాలను మనము పసిగట్టలేము. దేవుని ఆత్మ మనలో నివాసము చేయకపోతే దేవునికి ఒక మందిరముగా మనము ఉండలేము. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు 6వ ముద్ర విప్పదీసేటంత వరకు భూమి మీద ఉన్నాడు. హతసాక్షులైనటువంటి వారిని ఈ పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములో ఉండడానికి కారణమేమిటో గత వీడియోలో మనం చూసాం. యేసుక్రీస్తు పరలోకమునకు వెళ్ళాడు కనుక లూసిఫర్ అయినటువంటి వాడు హతసాక్షుల ఆత్మలను మింగివేయడానికి వీలు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కౌగిలిలో భూమి మీదనే ఉంచుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడి ఆధ్వర్యములో ఉన్నటువంటి వారి లెక్క సంపూర్ణమయ్యేటప్పటికీ 1,44,000 మందితో ముగించబడినటువంటి సూర్యోదయ దిక్కు నుంచి వచ్చిన దూత ఆ ఏర్పరచబడినటువంటి వారి నొసళ్ళ మీద ముద్ర వేసి సంపూర్ణమైన వెంటనే పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు 6వ ముద్రను విప్పదీసినటువంటి సమయము. ఎప్పుడైతే 6వ ముద్రను విప్పదీశాడో ఇక్కడ నేను చదువుతూ ఉన్నాను. 12వ వచనం 6వ అధ్యాయం ప్రకటన గ్రంథము. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా, అపోస్తుడైనటువంటి యోహాను గారు చూస్తూ ఉన్నాడు, పెద్ద భూకంపము కలిగెను. భూమి కంపించినది. ఆ కంపించినటువంటి భూమి వలన భూమి పైన ఉన్నటువంటి కొండలు, ద్వీపాలు అన్నీ కూడా వాటి యొక్క స్థితిని కోల్పోయినాయి, ఉన్నటువంటి స్థితిని కోల్పోయినాయి. ద్వీపం అంటే మనందరికీ తెలుసు, ద్వీపాలు సముద్రము మధ్యలో ఉంటాయి. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను అని 14వ వచనంలో వ్రాయబడి ఉన్నది. భూమి కంపించినప్పుడు కొండలు, ద్వీపాలు ఎందుకు గతి తప్పినాయి అనంటే ఆ మహా గొప్ప భూకంపము వలన సముద్రము కూడా పొంగును కలిగజేసి, మన భాషలో చెప్పాలి అనంటే సునామీ వచ్చి ద్వీపాలు వాటి యొక్క స్థానాన్ని కోల్పోయినాయి. ఇది భయంకరంగా ఉండేటువంటి పరిస్థితి. సునామీ బహు భయంకరంగా వచ్చి ద్వీపాలన్నీ కూడా వాటి స్థితిని, వాటి ఉన్నటువంటి స్థానాన్ని తప్పిపోయేటువంటి పరిస్థితి. రెండవదిగా కొండలు వాటి స్థానాన్ని తప్పిపోయినాయి. కొండలు ఉన్నటువంటి స్థితిని కోల్పోయి పడిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలను చేతబట్టుకొని ఆయన కౌగిల్లో ఉంచుకొని సాక్ష్యపు గుడార సంబంధమైనటువంటి వాటిని, బలిపీఠమును, మందసాన్ని తీసుకొని ఆ ఉన్న స్థితి నుంచి, అనగా ఇర్మియా గారు ఎక్కడైతే ఆ మందసాన్ని ఉంచారో అదే గొల్గొతా కొండ క్రింద యేసుక్రీస్తు రక్తపు తాలూకా నమూనా ఉన్నటువంటి ఆ గొల్గొతా కొండ క్రింద నుంచి ఆ మందసాన్ని, హతసాక్షులను, బలిపీఠాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు భూమిని విడిచి వెళుతూ ఉండగా భూమి పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతను కోల్పోయినది.
ఆయన సన్నిధిని కోల్పోయినది, ఆయన ప్రభావాన్ని కోల్పోయినది. భూమి కంపించినప్పుడు ప్రకృతి అంతా కూడా బహు భయంకరమైనటువంటి స్థితిని అనుభవించింది. భూమి మీద ఉన్నటువంటి మనుషులు కంగారుతోటి, భయముతోటి, ఆవేదనతోటి కొండలకు పరిగెడుతూ ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచన బోధింపబడినటువంటి వాక్యమును బట్టి, ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి, ఇశ్రాయేలీయుల్లో బుద్ధిమంతులైనటువంటి వారు చేసిన బోధను బట్టి కొండలకు పారిపోతూ ఉన్నారు. ఇక మీదట రాబోయేటువంటిది భయంకరమైన గొర్రెపిల్ల ఉగ్రత, భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత. మిగిలినటువంటి 3.5 సంవత్సరాల ఆరంభములో నియంత అయినటువంటి వాడు హేయమైన వస్తువును నిలబెట్టినది మొదలుకొని దేవుని యొక్క మహా ఉగ్రత ప్రపంచం అనుభవించబోతూ ఉన్నది అనేటువంటిది యావత్ ప్రపంచమంతటా తెలుసుకుంటారు గనుక వారు కొండలకు పారిపోయి ఆ కొండలలో, బండలలో దాగుకొని మీరు మా మీద పడండి అని చెప్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములోనే మనం చదువుకుంటూ ఉన్నటువంటి వాక్య భాగము క్రింద 15వ వచనంలో భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, బండ సందులలోను దాగుకొని వారు అక్కడికి వెళ్ళిపోయారు. మీరు మా మీద పడి మమ్మల్ని కాయడమే మేలు, మీరు మమ్మల్ని కప్పడమే మేలు. గొర్రెపిల్ల ఉగ్రత చూడండి ఇంకా క్రింద ఏమని వ్రాయబడి ఉన్నదో. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాల కలిగిన వాడి ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్తూ ఉన్నారు. అప్పటికే అవన్నీ వాటి స్థానాన్ని కోల్పోతూ ఉన్నప్పటికీ కూడా, అవి పడిపోతూ ఉన్నప్పటికీ కూడా వాటి మధ్యలోనికి ప్రవేశించి ఆ కొండ సందులలో దాక్కుకొని పడిపోయినటువంటి వాటి యొక్క బొరియలలో, కొండలు పడిపోయినప్పుడు ఏర్పడినటువంటి చిన్న చిన్న స్థావరాల్లో దాక్కొని మీరు మమ్మల్ని కప్పివేయండి, మమ్మల్ని దాచిపెట్టండి, గొర్రెపిల్ల ఉగ్రతకు సింహాసనాసీనుడైనటువంటి దేవుని యొక్క ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది బహు భయంకరమైనటువంటి పరిస్థితి. ఏ మనిషి కూడా ఈ యొక్క భూకంపం నుంచి తప్పించుకోలేడు. ఏదో ఒక విధంగా శ్రమను అనుభవిస్తాడు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షులను తీసుకొని వెళుతూ ఉండగా జరిగినటువంటి కార్యము. ఇంకా తర్వాత భూమిని విడిచి పరిశుద్ధాత్మ దేవుడు పైకి వెళ్ళిన తరువాత సూర్యుడు నలుపయ్యాడు, చంద్రుడు ఎరుపయ్యాడు. సూర్యుడు ఎందుకు నలుపయ్యాడు? అయ్యా, నీ చేత నేను చేయబడ్డాను, నీవు నన్ను సృజించావు, నీ మాట చొప్పున నేను నిర్మించబడ్డాను. ఇదిగో నేను ఇస్తున్నటువంటి ఈ వెలుగు తాత్కాలికమైనటువంటిది, ఉన్నతమైనటువంటి దేవుడవు. నీ వెలుగు ఎదుట నేను చీకటి సంబంధినే, నాశనమైపోయేటువంటి వాడినే, నేను శాశ్వతమైనటువంటి వాడును కాను. నీ వెలుగు ఎదుట నా వెలుగు సరి అయినటువంటిదిగా లేదు. మనం ఏదో ఒక చిన్న దీపకాంతిని పెడతాం, దానికంటే అధికమైనటువంటి బల్బును పెట్టినప్పుడు ఈ దీపకాంతి యొక్క వెలుగు దాని ముందు ఉంచినటువంటి వెలుగు కంటే తక్కువగా కనబడి అది చీకటిగానే కనబడుతుంది. ఆ రీతిగానే సూర్యుడు అంటూ ఉన్నాడు, నీవు గొప్ప సృష్టికర్తవై ఉండి నన్ను చేసినటువంటి వాడువై ఉన్నావు కనుక నీ వెలుగు ఎదుట నేను ఇదిగో ఈ రీతిగా వెలబోయాను అని చెప్పేసి కంబళి వలె నలుపు అయిపోయాడు. తర్వాత చంద్రుడు తన యొక్క వర్ణాన్ని, చంద్రుడు వెన్నెలతో ఉన్నటువంటి వాడు, వెలుగు కలిగినటువంటి వాడు, కానీ రక్తవర్ణముగా మారడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, ప్రపంచమంతటా కనబడేటువంటి చంద్రుడు తెల్లగా కనబడినప్పటికీ కూడా రక్తవర్ణముగా మారడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, నేను ఇదిగో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యములో ఇంతవరకు ఆయన చేత సృజించబడినటువంటి వాడనై నా కార్యములను జరిగిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి వారై ఆయన రక్తములో, ఆయన శ్రమలలో పాలివారై ఉన్నారు కనుక ఆయన విడిచినటువంటి శ్రమలను పొంది వారి రక్తమును చిందించి వారు పరిశుద్ధులై ఉండి పరిశుద్ధుల రక్తము చిందించబడింది కనుక వీరికంటే నేను వెలుగు కలిగిన వాడను కాను అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులను బట్టి చంద్రుడు రక్తవర్ణమై ఉన్నాడు.
ఆ తరువాత పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిపైన రాలెను అనేటువంటి మాటను మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ మాటను మనం ధ్యానం చేసేటప్పుడు రెండు విధాలుగా మనం ధ్యానం చేయాలి. 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది, దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను అని ఇక్కడ కొన్ని నక్షత్రాల గురించి చెప్పబడి ఉన్నది. మరి భూమి మీద పడినటువంటి ఈ నక్షత్రాలు ఏమిటి? భూమి కంటే నక్షత్రాలు చాలా పెద్దవి అనేటువంటిది మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా అవి పడుతూ ఉన్నప్పుడు కొన్ని నక్షత్రాలు భూమికి తగిలిన మాట వాస్తవమే. కానీ లూసిఫర్ అనేటువంటి వాడి తోకతో ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగమున అనగా వీరు దురాత్మ సమూహము వీరు ఏ రీతిగా భూమి మీద పడవేయబడ్డారు అనేటువంటిది ముందున్నటువంటి వీడియోలో మనం చూస్తాం. అయితే ఆ దురాత్మ సమూహమును అక్కడ నక్షత్రములుగా పోల్చారు. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ నక్షత్రాలు ఖచ్చితముగా అవి పెద్ద నక్షత్రాలు. వాటి యొక్క ప్రభావము వలన అవి పరిశుద్ధాత్మ దేవుడు వెళుతూ ఉండగా పక్కకు జరిగినప్పుడు కొన్ని నక్షత్రాలు భూమికి తగలడము, ఆ తగిలినప్పుడు భూమి కొంత తన కక్షను తప్పించుకొని చీకటి బెళములోనికి వెళ్ళడము, ఆ చీకటి బెళములోనికి వెళ్ళినప్పుడు దేవుడు 7వ ముద్రను విప్పదీసినటువంటి కాలములో దరిదాపుగా 18 గంటల పాటు చీకటి ఉండేటువంటి ఆ పరిస్థితిలోనికి కేవలం 6 గంటలు మాత్రమే పగలు ఉండేటువంటి ఆ భయంకరమైన స్థితిలోనికి 6-7 గంటలు మాత్రమే పగలు ఉండేటువంటి ఆ పరిస్థితిలోనికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి భూమి నెట్టివేయబడుతూ ఉన్నది. అది ప్రకటన గ్రంథంలోనే ముందు మనం ధ్యానం చేస్తాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఈ 6వ ముద్రలో దేవుడు చేయనై ఉన్నాడు. కానీ చాలామంది ఈ 6వ ముద్రను తీసుకువెళ్ళి వెనక పెడుతూ ఉన్నారు, 7వ ముద్ర తర్వాత పెడుతూ ఉన్నారు. ఎలారా ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారై మీరు దేవుని పరిచర్య చేసేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు కనుకనే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటున్నటువంటి వారముగా మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాం. 6వ ముద్రనే, అది 7వ ముద్ర కాదు. 7వ ముద్ర తర్వాత ఉండవలసినటువంటిది కూడా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి పరలోకం వెళ్ళేటప్పుడు ప్రకృతి ఆయన ప్రసన్నతను కోల్పోయినది. దేవుని ప్రణాళికలో భూకంపము ఉన్నది కనుక పరిశుద్ధులను తీసుకొని వెళ్ళేటప్పుడు భూమి మీద ఆ భూకంపము జరిగినది. చంద్రుడు ఎరుపైపోయాడు, సూర్యుడు నలుపైపోయాడు, ఆకాశ నక్షత్రములు పక్కకు జరిగినాయి. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరిచినాయి. ఏది కూడా అడ్డము లేకుండా ఆటంకము లేకుండా భూమి మీద నుంచి పరలోకము వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవునికి పరిశుద్ధులకు ఒక దారిని సిద్ధపరిచినాయి. ఇంకొక మాట, స్పష్టమైన మాట ఏమని వ్రాయబడి ఉన్నదయ్యనంటే 14వ వచనము, మరియు ఆకాశ మండలము చుట్టబడి గ్రంథము వలె తొలగిపోయెను. ఆకాశము ఒక గ్రంథము వలె చుట్టబడి పక్కకు వెళ్ళిపోయింది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము వెళ్ళడానికి ఆ ఆకాశము కూడా పక్కకు జరిగి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునికి స్వాగతం పలికాయి, దారిని ఇచ్చాయి. ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ లోబడి సమస్తము కూడా పక్కకు జరిగినాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుని కౌగిలిలో ఆధ్వర్యములో ఉన్న పరిశుద్ధులు కూడా ఆయనతో పాటు పరలోకము వెళ్ళారు. అదే 7వ అధ్యాయములో 9వ వచనములో వ్రాయబడి ఉన్నది. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. పరిశుద్ధాత్మ దేవుడు వీరిని తీసుకొని దేవుని సింహాసనము దగ్గరకు, గొర్రెపిల్ల దగ్గరకు వెళ్ళేటువంటి క్రమము ఇదే ఈ 6వ ముద్ర. ఇక్కడ 2 సంగతులు నేను మీకు చెప్పాలి. ఒకటి,
పరిశుద్ధాత్మ దేవుడు వెళుతూ ఉండగా మింగివేయాలి అని ఆ స్త్రీ ఎదుట నిలబడినటువంటి ఆ ఘట సర్పము ఏమైనది? పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉండగా, పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములో ఉండగా ఇంకా రాగలడా వాడు? లూసిఫర్ అయినటువంటి వాడు ఎవని చేత చేయబడ్డాడు? ఆ దేవుని యొక్క ఆత్మయే భూమి మీద నుంచి పరలోకము వెళుతూ ఉండగా ఏమైనను వాడికి శక్తి ఉంటుందా? ఏమైనను కానీ చెలించగలడా? ఏ మాట్లాడడానికి కూడా లేకుండా, కనీసం ప్రభావం చూపించడానికి కూడా లేకుండా చచ్చిన కుక్క వలె వాడు పక్కకు వెళ్ళవలసిందే తప్ప వాడు ఏమీ చేయడానికి వీలు లేదు. అయితే వీడు తర్వాత చేసినటువంటి కార్యం ఏమిటి? ఇక్కడ 2 అధ్యాయాలు ఈ 6వ ముద్రకు లింక్ చేయబడి ఉన్నాయి. 6వ ముద్ర తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు 2 అధ్యాయాలలో వ్రాయబడి ఉన్నాయి. ఈ 2 అధ్యాయాలు, ఒకటి 12వ అధ్యాయము, రెండవది 7వ అధ్యాయము. 7వ అధ్యాయము 9వ వచనములో పరిశుద్ధుల ఆత్మలు పరలోకమునకు వెళ్ళారు. 12వ అధ్యాయములో 5వ వచనములో మగ శిశువు, ఇనపదండముతో ఏలనై ఉన్నటువంటి మగ శిశువు దేవుని సింహాసనము దగ్గరకు కొనిపోబడెను అని వ్రాయబడి ఉన్నది. ఇక 12వ అధ్యాయములో 6వ వచనము దగ్గర నుంచి 17వ వచనము వరకు కూడా ఘట సర్పమైనటువంటి వాడు చేసిన క్రియ కనబడుతూ ఉన్నది. దాని గురించి మనము తర్వాత మాట్లాడుకుందాం. అయితే 7వ అధ్యాయంలో 9వ వచనము తరువాత మరలా 17వ వచనము వరకు కూడా, 9వ వచనము తరువాత 17వ వచనము వరకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థితి అంతా కూడా ఈ పరిశుద్ధులు, దేవుని సింహాసనము దగ్గరికి వెళ్ళిన పరిశుద్ధులు, పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధులు ఆ దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళిన తరువాత ఏమి జరిగింది అనేటువంటిది 10వ వచనము నుంచి 17వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. 2 గ్రూపులు, ఒకటేమో పరలోకము వెళ్ళిన వారి గురించి, ఇంకొకటేమో భూమి మీద స్త్రీగా ఉన్నటువంటి పరిశుద్ధ సమూహము గురించి. వాళ్ళు పరిశుద్ధులే, హతసాక్షులు కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రణాళికలో భద్రము చేయబడినటువంటి వారు. వారికి 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. వారు ఎగిరి వెళ్ళి అరణ్యములో దాగుకొనడానికి వారికి దేవుడు సహాయము చేశాడు. స్త్రీకి సహకారి అయి ఉండడానికి చాలా ఏర్పాట్లను దేవుడే చేశాడు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే స్త్రీ అయిన పరిశుద్ధ సమూహములో నుంచి కనినటువంటి మగ శిశువు హతసాక్షులు. వీరిలో అన్యులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. వీరిని తీసుకొని వెళుతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళుతూ ఉండగా జరిగినదే 6వ ముద్ర. ఇక్కడ ఇంకొక మాట మీరు జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి పరిశుద్ధులను తీసుకొని వెళుతూ ఉండగా ఈ ఆకాశము చుట్టి పక్కకు జరిగిన వెంటనే, మన కంటికి కనబడుతున్నటువంటి ఆకాశమును దాటిన వెంటనే, ఘటసర్పమైనటువంటి వాడు నోరు మూసుకొని పక్కకు వెళ్ళినటువంటి సమయము దాటిన వెంటనే పరదేశి అనేటువంటి 3వ ఆకాశములో ఉన్నటువంటి సర్వసాధారణంగా చనిపోయిన వారు, ఈ మొదటి ముద్ర విప్పదీయడానికి కంటే ముందు చంపబడినటువంటి హతసాక్షుల ఆత్మలు, యేసుక్రీస్తు భూమి మీదకు రాక మునుపు ఆయన సిలువ వేయబడి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లెగవక మునుపు ఉన్నటువంటి చనిపోయినటువంటి వారందరూ కూడా ఆ పరదేశంలోనే ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ సమూహాన్ని తీసుకొని వెళుతూ ఉండగా ప్రకృతి వాళ్ళకి సహకరించి పక్కకు జరిగినప్పుడు మన కంటికి కనబడుతున్నటువంటి ఆకాశము దాటి వెళ్ళిపోయిన వెంటనే 3వ ఆకాశములో ఉన్నటువంటి చనిపోయిన హతసాక్షుల ఆత్మలు, సర్వసాధారణంగా చనిపోయిన ఆత్మలందరూ కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములోనికే వచ్చారు. నా మాటలు కొంచెం ఆలోచన చేయండి, జాగ్రత్తగా వినండి. దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు వెళుతూ ఉండగా ఈ ఆకాశమును దాటి వెళ్ళగానే 3వ ఆకాశములో అనగా పరదేశిలో ఉన్నటువంటి వారు, తండ్రి కుడిపార్శ్వమైనటువంటి ఆ పరదేశిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యములోనికి వచ్చారు. అనగా భూమి మీద చనిపోయిన నీతిమంతుల అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములో ఉండి దేవుని సింహాసనము దగ్గరకు వెళ్ళారు. భూమి మీద నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళేటప్పుడు మాత్రం హతసాక్షులే ఉన్నారు.
ఈ ప్రకృతి సంబంధమైన ఆకాశము దాటిన తరువాత మూడవ ఆకాశములో ఉన్నటువంటి చనిపోయినటువంటి వారు, సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారు, చంపబడినటువంటి వారి ఆత్మలన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కౌగిలిలోనికి వచ్చారు. వీరిలో యేసుక్రీస్తును సిలువ వేసినటువంటి శుక్రవారం రోజున ఆయన చనిపోయిన వెంటనే బండల బద్దలాయను, సమాధులు తెరవబడి అనేక మంది పరిశుద్ధులు లేచెను అనేటువంటి మాట ఉన్నది కదా. వారు కూడా ఈ సమూహముతో కలిసి దేవుని సింహాసనము ఎదుటకు వెళ్ళారు. ఇక భూమి మీద ఆరో ముద్ర అయిపోయే సమయానికి భూమి మీద క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, పాత నిబంధనలో నీతి న్యాయములను అనుసరించి నడిచినటువంటి వారు, ధర్మశాస్త్రము రాకమునుపు వారి హృదయము మీద సత్యమును అనుసరించి వారికి వారే ధర్మశాస్త్రం అయ్యునట్టుండి నీతిమంతులుగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని సింహాసనము ఎదుటకు వెళ్ళారు. ఇంతవరకు మనకు అర్థం కావాలి. ధ్యానం చేయండి, 1-2 సార్లు ఆలకించండి. ఇక భూమి మీద చనిపోయినటువంటి వారు ఎవరూ కూడా పరదేశంలో లేరు, భూమి మీద లేరు. అందరి ఆత్మలు కూడా దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళిపోయారు. దీనిని చాలామంది సంఘం ఎత్తబడడం అంటున్నారు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. దీనిని సంఘం ఎత్తడము అంటూ ఉన్నారు. నేను దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా జీవించలేను. వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలే కానీ నా ఊహనో వేరొక సేవకుడు బోధించినటువంటి బోధనో నేను అతికించి సాహసం చేసి దేవునికి వ్యతిరేకముగా నేను ఏ మాటలు మాట్లాడడానికి సాహసం చేయను. కాబట్టి ఇక్కడ ఉన్న వాక్యమును వాక్యముగా ధ్యానం చేద్దాం. పరలోకమునకు వెళ్ళినటువంటి వారెవరు? ఆత్మలు మాత్రమే. శుక్రవారం రోజు చనిపోయినప్పుడు లేపబడినటువంటి పరిశుద్ధుల దేహాలు కూడా వీరితో పాటు ఉన్నారు. వాళ్ళు పునరుద్ధానులయ్యారు. వారు 30 పంట. జాగ్రత్తగా ఆలకించండి. వారు 30 పంట. యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా ఉన్నాడు. ఆ పునరుద్ధానులైనటువంటి వారు యేసుక్రీస్తు శుక్రవారం రోజున చనిపోయినప్పుడు సమాధులు తెరవబడి లేచినటువంటి వారు 30 పంట. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు కదా, 30 గాను 60 గాను 100 గాను ఫలించును అని చెప్పేసి. ఈ క్రమంలో 30 పంట ఆ పునరుద్ధానులైనటువంటి వారు, సమాధులు తెరవబడి వారి దేహాలు, పరిశుద్ధుల దేహాలు లేపబడినవి అని మనం చదువుకున్నామే మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయంలో. వారు 30 పంట. ఇప్పుడు 60 పంట ఇంకా పూర్తి అవ్వలేదు. అదేంటండి? వారితో పాటు హతసాక్షులు, మీరు చెప్పినట్టుగా పరదేశంలో ఉన్నటువంటి వారు కూడా పరలోకమునకు దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళారు కదా, వారు 60 పంట కదా అని మీరు అడుగుతారేమో. వారు పునరుద్ధానం అవ్వలేదు. పునరుద్ధానం ఇంకా జరగలేదు. ఆత్మలు మాత్రమే దేవుని యొక్క సింహాసనం దగ్గరకు వెళ్ళాయి. 30 పంటగా ఉన్నటువంటి ఆ పునరుద్ధానములో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు చనిపోయిన దినమున, సిలువ వేసిన దినమున సమాధుల్లో నుంచి బయటికి వచ్చిన పరిశుద్ధులు మాత్రమే పునరుద్ధానులయ్యారు. ఇక ఎవరు పునరుద్ధానులు అవ్వలేదు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ను స్పష్టంగా ధ్యానం చేయండి. వారి ఆత్మలు మాత్రమే కనబడినవి అనేటువంటి మాట ఇక్కడ 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 4వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానం చేసినప్పుడు, దేవుని దగ్గర ఉన్నటువంటి వారు, ముద్ర వేయించుకున్నటువంటి వారు, దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము శిరఛేదనం చేయబడినటువంటి వారు ఆత్మలను చూచి తిని అంటున్నాడు. చూడండి ఇక్కడ 4వ వచనంలో, అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి 6వ ముద్రలో ఇంకా ప్రతిమ నిలబెట్టబడలేదు. 7వ ముద్ర ఓపెన్ చేసినప్పుడు 7వ ముద్ర కాలములో 2వ 3.5 సంవత్సరములో ఈ హేయమైన వస్తువును, ప్రతిమను ఇశ్రాయేలీలు కట్టినటువంటి దేవాలయములో ఆవరణములో నిలబెడతారు. అది ఇంకా జరగలేదు. జరగక ముందే పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షుల ఆత్మలను తీసుకొని పరలోకం వెళ్ళాడు. ఆ ఆత్మలకు పునరుద్ధానము లేదు.
పరదేశంలో ఉన్నటువంటి సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారు యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత హతసాక్షులుగా గావించబడినటువంటి వారి ఆత్మలుగానే ఉన్నారు. వారి దేహాలు పునరుద్ధానం అవ్వలేదు. ఎప్పుడు పునరుద్ధానం అవుతుందయ్యా అనంటే 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వచ్చేటప్పుడు వారి ఆత్మలను వెంటబెట్టుకొని వస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఆత్మల గురించే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది చూడండి. క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. ఎక్కడ చూశాడు? ఎప్పుడు జరిగింది ఇది? 7వ ముద్ర అయిపోయిన తరువాత. 7వ ముద్రకు ముందుగా 6వ ముద్రలో పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షులను తీసుకొని పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాత పరలోకములో వీళ్ళందరూ ఆత్మలుగానే ఉన్నారు. ఈ పునరుద్ధానం, వీరి పునరుద్ధానం ఎప్పుడు జరిగింది? 7వ ముద్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఆ హతసాక్షుల ఆత్మలను తీసుకొని వచ్చినప్పుడు పునరుద్ధానము జరిగింది. దాని గురించి వివరంగా మనం తర్వాత ధ్యానం చేద్దాం. నేను చెప్పనుద్దేశించినటువంటిది ఏమిటయ్యా అంటే, పరలోకమునకు వెళ్ళినటువంటి ఆత్మలందరూ కూడా పునరుద్ధానము లేని వారు. వారి ఆత్మలు మాత్రమే పరలోకమునకు వెళ్ళినాయి. వారి దేహాలు భూమి మీదనే ఉన్నాయి. స్తెఫను మొదలుకొని అంతకుముందు చనిపోయినటువంటి వారు కానీ, ధర్మశాస్త్రము వచ్చినది మొదలుకొని హతసాక్షులుగా మార్చబడినటువంటి వారు కానీ, అందరి ఆత్మలు కూడా ఆత్మలుగానే ఉన్నాయి. పునరుద్ధానం అవ్వలేదు. చాలామంది పునరుద్ధానం అనుకుంటున్నారు. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయారు కదా, ఇక పునరుద్ధానం జరిగింది కదా, కన్ను మూసి కన్ను తెరిచేలోపు అందరూ మార్పు చెందుతాం కదా. ఈ మార్పు ఇప్పుడు కాదండి, 2వ రాకడలో. ఆ 2వ రాకడ ఎప్పుడు ఉంది అనేటువంటిది మనం ముందు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఆగమనము కాదు, ఇది రాకడ కాదు. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలను తీసుకొని దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళాడు. వీరందరూ కూడా ఆత్మలే. ఒక్క ధర్మశాస్త్రం రాక మునుపు చనిపోయినటువంటి నీతిమంతులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా హతసాక్షులుగానే ఉన్నవారు కానీ, సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారే కానీ అందరూ ఆత్మలుగానే ఉన్నారు. పునరుద్ధానము జరగలేదు. మరలా చెప్తున్నాను, పునరుద్ధానము జరగలేదు. ఇది ఆగమనము కాదు. ఆగమనం అనగా 7 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వచ్చినటువంటిది ఆగమనం. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తరువాత పంచభూతాలు మిక్కటమైన వేండ్రము తయమయ్యేటువంటి విధానాన్ని 2వ రాకడ అనేటువంటి దాన్ని 2వ రాకడ అని మనము గ్రహించాలి. అదే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా. ఇప్పుడు హతసాక్షులు పరలోకము వెళ్ళారు, అంతవరకే. వీళ్ళు వెళ్ళిన తరువాత పరలోకములు ఏమి చేశారు అనేటువంటిది 7వ అధ్యాయములోను, భూమి మీద హతసాక్షులు కాకుండా శరీరములతోనే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు ఏమి చేయబోతున్నారు అనేటువంటిది 12వ అధ్యాయములోను చెప్పబడింది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి వారందరూ శ్రద్ధ కలిగి ఆలోచన చేయండి, సర్వసత్యాన్ని తెలుసుకొనండి. ఏదో వింటున్నాములే వదిలేద్దాములే అనేటువంటి ఆలోచన వద్దు. మనమే దేవుని చేతిలో ఆయుధాలు. దేవునికి మనము ఒక సాధనాలుగా ఉండాలి. విన్న వాక్యముగా ఉన్నదా లేదా అని పరీక్ష చేసి, పరిశీలన చేసి, ఓపిక కలిగి అనేకులకు తెలియజేయండి. సర్వసత్యాన్ని బోధించండి. దేవుని యొక్క వాక్యములో మీరు చేయవలసినటువంటి పనిని నిర్లక్ష్యముతో కాకుండా భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, పట్టుదల కలిగి చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాను. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించును కాక. వందనాలు. సెలవు తీసుకుందాం.